మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి సుప్రీంకోర్టులో కూడా రిలీఫ్ దొరకలేదు. నెల్లూరు పోలీసుల సెర్చ్ ఆపరేషన్ తో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఆయనకి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. క్వార్ట్జ్ గనుల అక్రమ తవ్వకాల కేసులో ఆయన ముందస్తు బెయిల్ నిరాకరించింది సర్వోన్నత న్యాయస్థానం. ఆయన తరపు లాయర్లు ఎంత వాదించినా ముందస్తు బెయిల్ ఇవ్వలేమంటూ తేల్చి చెప్పేసింది కోర్టు. దీంతో కాకాణి ఎపిసోడ్ లో నెక్స్ట్ ఏం జరగబోతోంది అన్నది చాలా ఆసక్తికరంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 250 కోట్ల రూపాయల విలువైన క్వార్జ్ ని అక్రమంగా తరలించారని అప్పట్లో వివాదం చెలరేగింది. గని లీజు కాలం ముగిశాక కూడా వైసీపీ నేతలు ఆక్రమించుకుని ఇష్టానుసారంగా మైనింగ్ చేశారన్న ఆరోపణలొచ్చాయి. అంతేకాక రాళ్లని పేల్చేందుకు పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను నిల్వ చేశారని కూడా పెద్ద ఇష్యూ అయింది. దీంతో ఫిబ్రవరి 16న మాజీ మంత్రి కాకాణి సహా పలువురిపై కేసులు నమోదయ్యాయి. కాకాణిని A4 గా చేరుస్తూ విచారణకి రావాలంటూ ఇప్పటికే 3 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ విచారణకి కాకాణి డుమ్మా కొడుతూ వచ్చారు. అప్పటి నుంచి అంటే సుమారు 2 నెలలుగా ఆయన అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆయన కోసం నెల్లూరు పోలీసుల సెర్చ్ కొనసాగుతూనే ఉంది. అయితే హైకోర్టు సైతం ముందస్తు బెయిల్ నిరాకరించడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు కాకాణి. ఇప్పుడు అక్కడ కూడా ఎదురు దెబ్బే తగిలింది. దీంతో కాకాణి కేసులో నెక్స్ట్ ఏం జరగబోతుందన్నది చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. సో సుప్రీంకోర్టు కూడా ఆయనకి వ్యతిరేకంగానే తీర్పునివ్వడంతో ఇప్పుడు కాకాణి ఏం చేయబోతున్నారు, నెక్స్ట్ ఏం జరగబోతోంది? మా ప్రతినిధి మురళి మరింత సమాచారం అందిస్తారు. మురళి, అంటే అక్రమ మైనింగ్ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డికి సుమారు 50 రోజులకు ముందే పోలీసులు తొలి నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత రెండోసారి కూడా హైదరాబాద్లో నోటీసులు ఇచ్చారు. అప్పటి నుంచి కూడా విచారణకు హాజరు కాలేదు. అయితే మూడోసారి కూడా హైదరాబాద్లోని నోటీసులు ఇచ్చినటువంటి సందర్భంలో హైదరాబాద్లో గత నెల అంటే ఏప్రిల్ 2న కుటుంబానికి సంబంధించిన ఒక శుభకార్యం ఉంది. ఆ శుభకార్యం అయిన తర్వాత నేరుగా నేను పోలీసులు విచారణకు అందుబాటులో ఉంటాను, నేను ఎక్కడా కూడా పారిపోలేదని అందుకు సంబంధించినటువంటి ఆధారంగా ఫేస్బుక్లో ఫోటోలు కూడా ఆయన పోస్ట్ చేశారు. అయితే పోస్ట్ చేసిన తర్వాత 2 రోజుల్లోనే చెప్పిన విధంగా విచారణకు హాజరవుతారనుకున్నారు. కానీ ఆ 2 రోజుల తర్వాత ఆయన ఎక్కడున్నారన్నటువంటి విషయం ఎవరికీ తెలియదు. కాకాణి గోవర్ధన్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారన్నటువంటి వార్తలు బయటకు వచ్చాయి. అయితే అప్పటి నుంచే కూడా ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ అలాగే ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించిన తర్వాత దాదాపు నెల రోజులకు పైగా విచారణ అనేది హైకోర్టులోనే జరిగింది. ఆ తర్వాత అక్కడ పిటిషన్ కొట్టివేయడంతో తిరిగి సుప్రీంకోర్టుని ఆశ్రయించినటువంటి పరిస్థితి. అయితే సుప్రీంకోర్టులో కూడా ఇవాళ బెయిల్ను తిరస్కరిస్తూ తీర్పునిచ్చినటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఆయన విచారణకు హాజరవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో గత నెల 10న చూస్తే పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి ఒకవేళ దేశం విడిచి వెళ్ళిపోతారన్నటువంటి కారణంగా ముందుగానే అన్ని పోర్టులు ఎయిర్పోర్ట్లు అన్నిటికీ కూడాను ముందుగానే సమాచారం అందించారు. లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో అదొక ఇబ్బందిగా మారింది కాకాణి గోవర్ధన్ రెడ్డికి. అయితే హైకోర్టు విచారణ తర్వాత హైకోర్టులో ఊరట లభిస్తుందని భావించారు. సో కానీ హైకోర్టులో రాలేదు, ఆ తర్వాత సుప్రీంకోర్టులో కూడా రాలేదు. అయితే ఇప్పుడు కాకాణి గోవర్ధన్ రెడ్డికి ముందున్నటువంటి 2 ఆప్షన్లు. ఒకటి, సుప్రీంకోర్టులో కూడా ముందస్తు బెయిల్కు అవకాశం లేదు కాబట్టి నేరుగా పోలీసులు విచారణకు హాజరు కావడం. రెండవది, పోలీసులే వెళ్ళి అరెస్ట్ చేసి ఆయన తీసుకురావడం. అయితే ముందు నుంచి కూడా పోలీసులు దాదాపు 7 బృందాలు ఆయన కోసం ప్రయత్నాలు చేస్తూనే ఎక్కడ ఉన్నారన్నటువంటి విషయం తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆయన మొబైల్ ఫోన్ ఒక చోటు ఉంది. ఆ మొబైల్ ఫోన్ ఉన్నటువంటి చోట కాకాణి గోవర్ధన్ రెడ్డి లేరు. అయితే ఆయన ప్రస్తుతం ఎక్కడున్నారు? మొత్తం దేశంలో ఉన్నటువంటి హైదరాబాద్తో పాటు బెంగళూరుతో పాటు ప్రధానమైనటువంటి నగరాలన్నింటిలో కూడా పోలీసులు నెల్లూరు నుంచి వెళ్ళి సోదాలు చేశారు, ఆయన కోసం గాలించారు. ఆయన ఎక్కడ ఉన్నటువంటి విషయం సమాచారం ఇప్పటివరకు కూడా తెలియదు. అయితే టీడీపీ నేతలు చెబుతున్నది ఒకటే, ఎప్పుడైతే నోటీసులు ఇచ్చారో తనకు ఏమాత్రం కూడా సంబంధం లేదు, ఇది కావాలని కూటమి ప్రభుత్వం తనపై పెట్టినటువంటి కేసుని కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పారు. ఖచ్చితంగా తాను విచారణను ఎదుర్కొంటాను, న్యాయబద్ధంగా పోరాటం చేస్తానని చెప్పినటువంటి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎందుకు విచారణకు హాజరు కావడం లేదనేదే వారి నుంచి ఎదురవుతున్నటువంటి ప్రశ్న. దీనికి సమాధానంగా వైసీపీ నేతలు కావాలని టీడీపీ నేతలు కేసులు పెడుతున్నారని చెబుతున్నారు తప్ప ఎందుకు ముందుకు విచారణకు రావడం లేదు. తాను ఏ తప్పు చేయకపోతే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇన్ని రోజుల పాటు ఎందుకు విచారణకు రాకుండా పోలీసులకు దొరకకుండా తిరుగుతున్నారనేదే ఇప్పుడు ఎదురవుతున్నటువంటి ప్రశ్న. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఈ విషయం తేలిపోయింది కాబట్టి ఇకపైనైనా సరే ఆయన నేరుగా నెల్లూరు వచ్చి పోలీసుల విచారణకు సహకరిస్తారా, లేదా పోలీసులు ఆయన్ని అరెస్టు చేసి రిమాండ్కు అంటే కోర్టులో హాజరుపరుస్తారనేది మాత్రం చూడాల్సినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ మురళి. సెకండ్ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేసులో A31, 32గా ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి ముందస్తు బెయిల్ నిరాకరించింది సుప్రీంకోర్టు. ప్రస్తుత పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వలేమని తేల్చేసింది. నిందితులు అరెస్ట్ అయితే రెగ్యులర్ బెయిల్ కోసం కింది కోర్టుకు వెళ్లొచ్చని సుప్రీంకోర్టు సూచించింది. దర్యాప్తు సంస్థల విచారణలో ముందుకు వెళ్లొచ్చని, కాకపోతే నిందితులపై 3rd డిగ్రీ ప్రయోగించవద్దని స్పష్టం చేసింది న్యాయస్థానం.
ఇటు మూడో రోజు సిట్ విచారణకు హాజరయ్యారు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి. నిన్న సుమారు 13 గంటల పాటు వీరిద్దరిని విచారించిన అధికారులు ఇవాళ ఉదయం 11 గంటల నుంచే విచారణ మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్టైన కేసీరెడ్డి, గోవిందప్పతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. మరోవైపు సజ్జల శ్రీధర్ రెడ్డిని కూడా రెండో రోజు కస్టడీకి తీసుకుని విచారణ ముమ్మరం చేశారు. అటు లిక్కర్ కేసులో ఏసీబీ కోర్టులో నిన్న పిటిషన్ వేసింది. అయితే మొత్తంగా లిక్కర్ కేసు తేల్చేందుకు దర్యాప్తు సంస్థలు మంచి స్పీడ్ మీదున్నాయి. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, ఇంట్రాగేషన్ ఏ విధంగా కొనసాగుతుంది? చాలా స్పీడప్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం కొన్ని అరెస్టులు కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? లిక్కర్ కేసులో మొత్తం విచారణ ఒక కొలికి తీసుకొచ్చేందుకు సిట్ రంగం సిద్ధం చేస్తున్నట్టుగా మనం వరుసగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు 5 అరెస్టులకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగింది. ఈ కేసులో ఇటీవల A31గా ధనుంజయ రెడ్డితో పాటుగా A32గా కృష్ణమోహన్ రెడ్డి, A33గా గోవిందప్ప బాలాజీని సిట్ అధికారులు చేర్చారు. ఈ కేసులో ప్రస్తుతం కీలకంగా ఉన్నారని ఇటు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని ఇప్పటికీ విచారణకు పిలిచింది. మరోవైపు వీరిద్దరూ కూడా సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ బెయిల్ పిటిషన్లకు సంబంధించి, ముందస్తు బెయిల్ పిటిషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. విచారణ సాగించడానికి చాలా స్పష్టంగా చెప్పింది. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు వరకు వెసులుబాటు కల్పించినప్పటికీ కూడా ఈ రోజు బెయిల్ పిటిషన్లు డిస్మిస్ చేసింది. గత 3 రోజుల నుంచి కూడా వీరిద్దరు కూడా విచారణకు హాజరవుతున్నారు. అయితే వీరిద్దరికి సంబంధించినటువంటి అరెస్టు తప్పదన్న సంకేతాలను చాలా స్పష్టంగా ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ కేసులో ఎవరెవరైతే తీవ్రంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారందరికీ సంబంధించి అరెస్టుల ప్రక్రియను సిట్టు కొనసాగిస్తూనే వస్తుంది. అందులో భాగంగా కేసీరెడ్డి రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయన A1గా కింగ్ పిన్గా ఉన్నారని సిట్టు చెప్తా ఉంది. ఇక చాణిక్యతో పాటు ఆయన పిఏగా ఉన్నటువంటి పైలా దిలీప్ని కావచ్చు, అలాగే గోవిందప్ప బాలాజీతో పాటుగా సజ్జల శ్రీధర్ రెడ్డి, మొత్తం 5గురిని కూడా ఇప్పటివరకు అరెస్ట్ చేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో వసూళ్ల నెట్వర్క్ నుంచి కావచ్చు, అలాగే డిస్టిలరీకి సంబంధించి ఆర్డర్స్ తీసుకోవడం, లేదా వసూళ్ల నెట్వర్క్లో వచ్చినటువంటి కమిషన్ల మొత్తాన్ని కూడా సిండికేట్ ద్వారా వేరే కంపెనీలకు మళ్లించడం, వాటిని సిండికేట్గా మార్చి వివిధ రూపాల్లో నగదుగా కొల్లగొట్టడం, ఈ అన్ని ఆరోపణలకు సంబంధించినటువంటి అంశంలో కొంతమంది క్రియాశీలకంగా ఉన్నారు. వారిలో ధనంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు అనేది ప్రధానంగా సిట్ ఆరోపిస్తోంది. గత ప్రభుత్వ పెద్దలకు సంబంధించినటువంటి ప్రమేయంతో వీరంతా ఈ ప్రక్రియకు పాల్పడ్డారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ ఆరోపణలకు బలం చేకూరేలాగా వరుసగా 3 రోజుల నుంచి కూడా వీరిని విచారణ చేస్తోంది సిట్. ఈ నేపథ్యంలోనే 3 రోజులుగా విచారణ కొనసాగిస్తున్నప్పటికీ కూడా ఈరోజు వీరికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ డిస్మిస్ కావడంతో ఇరువురి అరెస్టుకి సంబంధించి కూడా పూర్తిగా లైన్ క్లియర్ అన్నట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. అయితే వీరు కూడా అవసరమైతే తాము అరెస్టు కూడా సిద్ధమనే భావనలోనే ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు కూడా విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరయ్యేటటువంటి క్రమంలో ఖచ్చితంగా ఏ రకమైనటువంటి తీర్పు వెలువరించినా కూడా అందుకు అన్నిటికీ సన్నద్ధంగానే ఉన్నామన్న సంకేతాలను పంపుతూనే ఇటు ధనంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ఇద్దరు కూడా విచారణకు హాజరయ్యారు. అయితే విచారణ ముగిసిన తర్వాత వారికి సంబంధించినటువంటి మొత్తం ప్రక్రియ పూర్తి చేసి వీరికి సంబంధించిన అరెస్టు చూపించేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఈ కేసులో ఇప్పటివరకు 5గురు అరెస్టు కాగా ఒకవేళ సిట్ వీరికి సంబంధించి అరెస్టు ప్రక్రియ కొనసాగిస్తే ఇటు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరికి సంబంధించిన అరెస్టు ప్రక్రియతో 7కు చేరేటటువంటి అవకాశం అవుతుంది. మొత్తంగా లిక్కర్ కేసులో విచారణను వేగవంతం చేసింది. ఒకవైపు సజ్జల శ్రీధర్ రెడ్డికి సంబంధించినటువంటి కస్టడీ కొనసాగుతూ ఉంది. ఈరోజు రెండో రోజు గోవిందప్ప బాలాజీకి సంబంధించి కస్టడీ కోసం ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సో మొత్తంగా చూస్తే ఈ మొత్తం 5గురి అరెస్టు ప్రక్రియ తర్వాత సిట్టు దాదాపుగా విచారణ కొలికొచ్చిందని భావించాల్సి ఉంటుంది. వీరిద్దరికి సంబంధించి కూడా సిట్టు ఈరోజు సాయంత్రానికి పూర్తిగా అరెస్టు చూపేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. రైట్ వసంత్. 584లో థర్డ్ టాపిక్ చూద్దాం. ఒక చెంప మీద కొడితే 2 చెంపలు వాయించే కాలం ఇది. అందుకే మన చుట్టూ శత్రువులు పెరుగుతున్న నేపథ్యంలో దేనికైనా రెడీ అనేలా రక్షణ రంగాన్ని మరింత స్ట్రాంగ్ చేస్తోంది కేంద్రం. ఎలాంటి ఉపద్రవం ఎదురైనా శత్రువుల వెన్నులో వణుకు పుట్టించేలా ఆయుధ శక్తిని బలోపేతం చేస్తోంది. ఇందులో భాగంగా డిఫెన్స్ బడ్జెట్ ని మరో 50,000 కోట్లను పెంచేందుకు కసరత్తు చేస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత రక్షణ బడ్జెట్ లో సాంకేతిక పరిజ్ఞానం, మందుగుండు సామగ్రి కొనుగోలు, కొత్త ఆయుధాల ఖర్చుల్ని దృష్టిలో ఉంచుకుని ఈ దశగా సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా పెంచే బడ్జెట్ ని పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆమోదం లభించే అవకాశాలున్నాయి. దీంతో డిఫెన్స్ కి కేటాయించిన నిధులు 7 లక్షల కోట్లు దాటుతాయి. ఈ 7 లక్షల కోట్ల బడ్జెట్ మొత్తాన్ని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఆయుధాల కొనుగోళ్లు, ఇతర అవసరమైన వస్తువుల కొనుగోలుకి వాడనున్నారు. 2014లో నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రక్షణ శాఖపై ఎక్కువగా శ్రద్ధ చూపుతున్నారు. అధికారంలో కూర్చున్న మొదటి సంవత్సరమే ఏకంగా 2.29 లక్షల కోట్లని కేటాయించారు. 2025-2026 సంవత్సరానికి కేంద్రం రక్షణ శాఖకి రికార్డు స్థాయిలో 6.81 లక్షల కోట్లను కేటాయించింది. గత సంవత్సరం కంటే ఇది చాలా ఎక్కువ. 2024-25 సంవత్సరానికి కేంద్రం 6.22 కోట్లను కేటాయించింది.
2025-26 సంవత్సరానికి ఆ నిధుల్ని 9.2% పెంచేసింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత 10 సంవత్సరాల్లో రక్షణ బడ్జెట్ దాదాపు 3 రెట్లు పెరిగింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా బ్యూరో చీఫ్ గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, భారత రక్షణ రంగానికి మరింత బలోపేతం చేసే దిశగా కేంద్రం రక్షణ రంగానికి రక్షణ శాఖకు అదనపు నిధుల్ని కేటాయించే ఆలోచనలో ఉంది. అందులో భాగంగా వచ్చే శీతాకాల సమావేశాల్లో ఇటు అదనపు గ్రాంట్స్ కింద రక్షణ శాఖకు నిధులు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. భారత్ పాక్ సరిహద్దు ఉద్రిక్తతలు అలాగే ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో అదనపు నిధులను కేటాయించాలని చెప్పి రక్షణ శాఖ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఇటు 2014కి 2015కి ఈ 25కి మధ్య సుమారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్న రక్షణ శాఖ బడ్జెట్ని సుమారు 7 లక్షల కోట్ల వరకు కూడా తీసుకొచ్చిన పరిస్థితి. గత బడ్జెట్లో 2024-25 వార్షిక బడ్జెట్ చూసినట్లయితే కనుక 6.8 లక్షల కోట్ల వరకు కూడా బడ్జెట్లో నిధులు కేటాయించారు. సో ఇప్పుడు అదనంగా మరో 50,000 కోట్లను ఇటు బడ్జెట్లో రక్షణ రంగానికి కేటాయించడం వల్ల ఈ రక్షణ రంగానికి నిధులు అనేవి 7 లక్షల కోట్ల రూపాయలని దాటబోతున్నాయి. ఇప్పటికే భారత రక్షణ శాఖకు సంబంధించిన ఎక్స్పోర్ట్స్ కూడా పెరుగుతున్న పరిస్థితి. ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవడంతో పాటుగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ముఖ్యంగా రక్షణ శాఖకు జోడించడంలో ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పి రక్షణ శాఖ భావిస్తోంది. అందులో భాగంగానే ఆర్థిక శాఖను కూడా రక్షణ శాఖ సంప్రదించినట్లుగా కూడా తెలుస్తుంది. సో అదనపు నిధుల కేటాయింపు వల్ల రక్షణ రంగ వ్యవస్థ, భారతదేశ రక్షణ రంగ వ్యవస్థ అనేది ఇటు ప్రపంచంలోనే ఉన్నతమైన, ముఖ్యంగా అమెరికా, రష్యా, చైనా ఇటువంటి దేశాల రక్షణ వ్యవస్థలను ఎదుర్కొనే దిశగా చాలా సమర్థవంతమైన ముఖ్యంగా నిర్వహణని ప్రస్తుతం భారత రక్షణ శాఖ కలిగి ఉండడం జరిగింది. సో అందులో భాగంగానే ఇప్పుడు అదనపు నిధులను కేటాయించడం వల్ల సైనికులకు కావాల్సిన ఆయుధాలు అలాగే ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి సవాళ్లు వచ్చినా కూడా భారత రక్షణ వ్యవస్థ ఎదుర్కొనే విధంగా యుద్ధ తరహా పరిస్థితులు మొన్న చూసాం. ఫోర్త్ టాప్ స్టోరీ, కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. ఎన్డీఎస్ఏ విజిలెన్స్ రిపోర్ట్ల ఆధారంగా దాదాపు 400 పేజీల రిపోర్ట్ను కమిషన్ తయారు చేసింది. ఈ నెల 20వ తేదీ తర్వాత ప్రభుత్వానికి కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ రిపోర్ట్ ఇవ్వనున్నారు. మరోవైపు బహిరంగ విచారణకు పొలిటికల్ లీడర్లను విచారణకు పిలవద్దని కమిషన్ సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్కు ఊరట లభించినట్టయింది. డాక్యుమెంట్ ఆధారాలతో కమిషన్ ఫైనల్ రిపోర్ట్ తయారు చేసినట్టు తెలుస్తోంది. కాళేశ్వరం అక్రమాలపై విచారణ చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్ కు ఏసీబీ తనిఖీలు, ఎన్డీఎస్ఏ రిపోర్టు కీలకంగా మారింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లో అనేక లోపాలున్నాయని ఇటీవల నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తుది నివేదిక ఇచ్చింది. నిర్మాణం, డిజైన్లో అన్ని లోపాలేనని ఎన్డీఎస్ఏ రిపోర్టులో స్పష్టం చేయడంతో దీని ఆధారంగానే తుది నివేదిక రెడీ చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల నిర్మాణంలో లోపాలపై విచారణ కోసం ప్రభుత్వం గత ఫిబ్రవరిలో కమిషన్ను నియమించగా 100 రోజుల్లో నివేదిక సమర్పించాలని సూచించింది. ఆ తర్వాత క్రమంగా కమిషన్ గడువు పొడిగిస్తూ వచ్చింది. రిపోర్ట్ రెడీ కాకపోవడంతో గడువును మే 31 వరకు ప్రభుత్వం పొడిగించింది. మా ప్రతినిధి శ్రవణ్తో మాట్లాడదాం. శ్రవణ్, కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. సో ఇప్పటి వరకు చేసిన విచారణను బట్టి ఫైనల్ రిపోర్ట్లో ఏమేమి కీలక అంశాలు ఉండబోతున్నాయి? రిపోర్ట్ ఎప్పుడు ప్రభుత్వానికి అందజేస్తారు? కాళేశ్వరం కమిషన్కి సంబంధించిన ఫైనల్ రిపోర్ట్ ఈ నెల 20వ తారీఖు తర్వాత ఏ క్షణానైనా ప్రభుత్వానికి చేరే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే 400 పేజీలకు సంబంధించిన ఒక పూర్తి స్థాయి డీటెయిల్డ్ నివేదిక విత్ ప్రూఫ్స్తో పాటు, ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ 400 పేజీల విచారణలో పేర్కొన్న ప్రతి అంశానికి ఒక డాక్యుమెంట్ బేస్ ఎవిడెన్స్ను సంపాదించిన తర్వాతే అందులో పూర్తి నివేదికను కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ అందులో పొందుపరిచారు. సో కింది స్థాయి నుంచి ఇంజనీరింగ్ చీఫ్ వరకు రాష్ట్ర స్థాయి అధికారుల వరకు అందరినీ విచారించిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు నిర్ణయం మేరకే మార్పులు చేర్పులు చేశామని చెప్పిన అఫిడవిట్ రూపంలో ఇచ్చిన డాక్యుమెంట్ ఆధారంగా గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కీలకంగా వ్యవహరించిన ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయిండొచ్చు, ఇరిగేషన్ మంత్రిగా కొనసాగిన హరీష్ రావు అయిండొచ్చు, ఈటెల రాజేందర్, వీళ్ళని పిలవాలా వద్దా అనే దాని మీద కూడా చాలా ఆచితూచి నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే పవర్ కమిషన్కి సంబంధించిన అంశంలో, ఛత్తీస్గఢ్ పవర్ కమిషన్కి సంబంధించిన అంశంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని పిలుస్తామని ఒక ప్రకటన వచ్చిన నేపథ్యంలో, ఒక లీగల్ సమస్యలు ఏర్పడిన నేపథ్యంలో అటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చాలా పకడ్బందీగా విచారణను పూర్తి చేశారు. సో
కాగ్ రిపోర్ట్ వచ్చింది, కమిషన్కి కాగ్ రిపోర్ట్ అందింది, దాంతోపాటు NDSA ఫైనల్ రిపోర్ట్ అందింది, విజిలెన్స్ రిపోర్ట్ అందింది. సో ఈ రిపోర్టులో పొందుపరిచిన అంశాలను టెక్నికల్గా క్రోడీకరిస్తూ ఎక్కడ లోపం జరిగింది. సో ఓవరాల్గా విచారణలో ఇటు డిజైన్స్ మొదలు పెట్టుకొని ప్లేస్ను మార్చడం మొదలు పెట్టుకొని దాంతోపాటు కన్స్ట్రక్షన్స్తో పాటుగా అలాగే ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, ఒకసారి బ్యారేజ్ నిర్మాణం పూర్తయిన తర్వాత దాని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, ఇట్లా ప్రతి స్థాయిలో కూడా లోపాలు ఉన్నట్టుగా గుర్తించింది. అయితే లోపాలు గల కారణాలు ఏంటి, అసలు డిజైన్ మార్చడానికి గల కారణాలు ఏంటి, డిజైన్ మార్చడానికి వెనకాల ఉన్న పెద్దలు ఎవరు అనేది కాళేశ్వరం కమిషన్కి పూర్తి స్థాయి అవగాహన వచ్చిన తర్వాత ప్రభుత్వంలోని పెద్దలు పిలవాలా వద్దా అన్న నిర్ణయం మీద కాస్త ఆలోచించిన కమిషన్ చివరికి ముందస్తుగా కూడా సూచిగా కూడా అవసరమైతే కమిషన్ విచారణకు పిలుస్తామని సమాచారం గత ప్రభుత్వంలోని పెద్దలకు అందిస్తే వాళ్ళు కమిషన్ విచారణ చేస్తే బహిరంగ విచారణకు వస్తామని చెప్పిన నేపథ్యంలో కూడా అవసరం లేదు, కావాల్సిన సమాచారం అంతా ఆల్రెడీ ఉంది కాబట్టి. రైట్, థ్యాంక్ యూ శ్రావణ్. ఫిఫ్త్ ఎక్స్క్లూజివ్ వార్త చూస్తున్నాం. ఏపీని పునరుత్పాదక ఇంధన రంగంలో అగ్రగామిగా నిలపాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఇవాళ అనంతపురం జిల్లా గుత్తి మండలం బేతపల్లిలో రెన్యూ విద్యుత్ కాంప్లెక్స్ కి మంత్రి లోకేష్ భూమి పూజ చేశారు. ఈ భారీ హైబ్రిడ్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ 2300 ఎకరాల్లో 22,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో శ్రీకారం చుట్టారు. మన నేలపై రెన్యూ ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ రాష్ట్రానికే కాదు దేశ అవసరాలకు కూడా ఉపయోగపడుతుందని అంటున్నారు. రాయలసీమలో రెన్యూ విద్యుత్ కాంప్లెక్స్ ఏర్పాటులో 10,000 మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటామన్నారు మంత్రి లోకేష్. రెన్యూ పవర్ ప్రాజెక్ట్ కి ఇవాళ వేసిన పునాది రాయి భారతదేశ క్లీన్ ఎనర్జీ విప్లవానికి పునాది రాయి అంటున్నారు మంత్రి నారా లోకేష్. చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ తోనే ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు మంత్రి నారా లోకేష్. చంద్రబాబు దార్శనికత వల్ల ఆంధ్రప్రదేశ్ క్లీన్ ఎనర్జీ రంగంలో ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తోందని కొనియాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రాంత అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు. ఆంధ్ర ప్రజలు కోరుతున్న అన్ని కోరికలు గౌరవ ప్రధానమంత్రి గారు తీర్చుకుంటూ వస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ ప్రాజెక్ట్ రాయలసీమకు వచ్చింది. త్వరలో కర్నూలు కూడా హైకోర్టు బెంచ్ తీసుకొస్తాం. గౌరవ ప్రధానమంత్రి గారిని కూడా రాయలసీమ గడ్డపైకి తీసుకొస్తామని పొద్దున్న లేచిన నుంచి రాత్రి వరకు మేము అన్ని తలుపులు తడుతున్నాం, అన్ని గడపలు తొక్కుతున్నాం. దాంట్లో భాగంగా నేను డావోస్కి వెళ్ళా. సిన్హా గారు గౌరవంగా నన్ను భోజనం పెట్టి పిలిచారు. ఆ భోజనంలో ఆయన ఒకటే చెప్పారు, గడిచిన 5 సంవత్సరాలు ఎన్ని కష్టాలు పడ్డాం, కానీ ఈసారి బాబు గారు తిరిగి వచ్చారు, నువ్వు అడుగుతున్నావు, అందుకే నేను ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడతా, ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంతంలో పెట్టుబడి పెడతానని చెప్తాం జరిగింది. సిన్హా గారినే కాదు, టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారిని కూడా కలిసా. 3 గంటల సేపు ఆయన ఆఫీస్లో నేను కూర్చుని మాట్లాడా. దాంట్లో భాగంగానే టాటా ఎనర్జీ వచ్చింది, TCS వచ్చింది, ఇంకా అనేక పెట్టుబడులు కూడా టాటా లాంటి సంస్థలు పెడుతున్నాయి. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, మన రాష్ట్రానికే కాదు దేశ అవసరాలకు కూడా ఉపయోగపడుతుంది అంటున్నారు. సో ఎన్ని మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంటుంది ఈ ప్రాజెక్టుకి? అలానే క్లీన్ ఎనర్జీ అంటున్నారు. సో క్లీన్ ఎనర్జీ అంటే ఏంటి, ఏ విధంగా విద్యుత్ని ఉత్పత్తి చేస్తారు? ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు ఎత్తి పెరుగుతున్నాయి. దేశంలోని ఇవాళ అతిపెద్ద రెన్యూవబుల్ ఎనర్జీ కాంప్లెక్స్ కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయడంతో పాటు భూమి పూజ కూడా చేశారు. దాదాపు 22,000 కోట్ల రూపాయల పెట్టుబడితో రెన్యూ విక్రమ్ శక్తి సంస్థ గుత్తి మండలం బేతపల్లిలో ఈ ప్రాజెక్ట్ ను చేపట్టబోతుంది. అయితే 2019కి ముందే ప్రభుత్వంతో ఈ రెన్యూ విక్రమ్ శక్తి సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు కూడా గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏదైతే సిపిఎల్ రద్దుతో రెన్యూ సంస్థ దీనిపై వెనకడుగు వేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకు రాకపోవడంతో ఇవాళ మరొకసారి అంటే 2019 ఎన్నికలకు ముందే మంత్రి లోకేష్ దావోస్ పర్యటనలో ఉన్నప్పుడు కూడా రెన్యూ విక్రమ్ శక్తి సంస్థ చైర్మన్ సుమంత్ సిన్హాతో చర్చలు జరపడం, ఆ చర్చల ఫలప్రదంగానే ఇవాళ 6 సంవత్సరాల తర్వాత తిరిగి ఇవాళ ఈ రెన్యూ సంస్థ సంబంధించిన ప్రాజెక్ట్ ఏదైతుందో రెన్యూవబుల్
ఎనర్జీ కాంప్లెక్స్ సంబంధించిన ప్రాజెక్టు ఇవాళ చేపట్టబోతుంది. గతంలో మనం ఉమ్మడి అనంతపురంలో చూసుకున్నట్టయితే కియా లాంటి ఒక భారీ అంతర్జాతీయ కార్ల పరిశ్రమను చూస్తాం. ఇవాళ మరొక భారీ పెట్టుబడి మాత్రం అనంతపురం జిల్లాకు వచ్చిందని చెప్పుకోవాలి. ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు. ఈ ప్రాజెక్టు ఏర్పాటు వల్ల దాదాపు 1500 ఉద్యోగాలు కూడా ఇవాళ రాబోతున్నాయి. ముఖ్యంగా అటు యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు దాదాపు 2300 ఎకరాల్లో ఏర్పాటు కాబోతున్నటువంటి ఈ రెన్యూవబుల్ ఎనర్జీ కాంప్లెక్స్కి సంబంధించి అటు రైతులకు కూడా లబ్ధి చేకూరే విధంగా, అంటే ఎకరాకు దాదాపు 31,000 రూపాయలు ఇచ్చే విధంగా లీజు ఒప్పందం కూడా రైతులతో కూడా చేసుకునే నేపథ్యంలో అటు ఉద్యోగ అవకాశాలతో పాటు ఇటు రైతులకు కూడా లబ్ధి చేరే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద దేశంలోనే అతిపెద్ద రెన్యూవబుల్ ఎనర్జీ కాంప్లెక్స్ ఇవాళ గుత్తి మండలం బేతపల్లిలో ఏర్పాటు కాబోతుంది. కరువు సీమగా పిలువబడిన అనంతపురం జిల్లాలో ఇవాళ పెట్టుబడుల వరద పారుతుందని చెప్పుకోవాలి. తొలి దశలో చూసుకున్నట్లయితే 7,000 కోట్ల రూపాయల పెట్టుబడితో అటు 587 మెగావాట్ల సోలార్ విద్యుత్తు, అదేవిధంగా 250 మెగావాట్ల పవన్ విద్యుత్తుతో పాటు 415 మెగావాట్ల ఏదైతే బ్యాటరీ యూనిట్ల ఏర్పాటుకు కూడా ఇవాళ రెన్యూ విక్రమ్ శక్తి సంస్థ ఇవాళ ఆ ప్రాజెక్టును చేపట్టబోతుంది. మొత్తం మీద అయితే మాత్రం ఇది ఒక మంచి అవకాశం అనేది చెప్పుకోవాలి. అనంతపురం లాంటి ఒక కరువు జిల్లాలో ఇవాళ కియా పరిశ్రమ తర్వాత మరొక భారీ ప్రాజెక్టు మాత్రం అనంతపురం జిల్లాకు రాబోతుంది. రైట్ నరేష్, థ్యాంక్ యూ. ఇది వాల్టీ 5 at 5.